హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఎగ్ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోనో చూపించబోతున్నానండి. ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మా వీడియోస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చివరి దాకా మా వీడియోస్ చూడండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులోనే చిటికెడంత పసుపుని వేసుకొని ఎగ్ ఇలా ఉడకపెట్టుకొని ఎగ్గుకు ఇలా ఘాట్లు పెట్టుకోండి. 4 వైపులా ఘాట్లు పెట్టేసుకొని అందులో ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని తీసేసి వేరే ప్లేట్లో వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 బిర్యానీ ఆకు, 2-3 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న పెద్ద సైజు 2 ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అవి కొంచెం వేగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. చిటికెడంతా పసుపుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత 4-5 టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని వీటిని బాగా మగ్గేంత వరకు ఉడికించుకోండి. ఒక 5 to 10 మినిట్స్ దాకా. 5 మినిట్స్ తర్వాత టమాటాలు మగ్గిపోయాయి కదా. ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకోండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ దాకా కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మనం ఉడకపెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అందులో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కట్ట కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసుకొని దింపేసుకుంటే అంతేనండి. మనకు ఎగ్ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. సూపర్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.